హలో నమస్తే, వెల్కమ్ టు నీరజ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ చేసుకుందాం అనేసి ఎగ్స్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకొని బాయిల్ అయితే చేసుకుంటున్నాను. దీని రెసిపీ వచ్చేసి కొంచెం ఈరోజు డిఫరెంట్గా అయితే చేయబోతున్నాను, అందుకని ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టేసుకొని లైటర్తో ఆన్ చేసేసుకున్నాము. ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై అనేది చేసుకుంటున్నాను. దీని పేస్ట్ అయితే చేసుకోవాలి కాబట్టి దీన్ని కొంచెం అటు ఇటు ఫ్రై లాగా చేసుకోవాలి. ఇంకొక వైపు ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి కాబట్టి పొయ్యి అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. కొంచెం పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ వచ్చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే దీంట్లో పసుపు అయితే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంతా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవుతుంది కాబట్టి లైట్గా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తీసి పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి ఇది ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. పొయ్యి అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. లీటర్ కొంచెం చల్లారాలి కాబట్టి డైరెక్ట్లో అయితే మిక్సీలో అప్లై చేయలేము కాబట్టి కొంచెం చల్లగా అయినాక వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లో నేను గసగసాలు అయితే వేపుకుంటున్నాను. గసగసాలు వచ్చేసి ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోస్ మీ ముందట రావాలి అని అంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరీ బ్లాక్ అయిపోతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గసగసాలు మొత్తము ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ధనియాలు వచ్చేసి కూడా సేమ్ స్పూన్ తోటి ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. 3 స్పూన్స్ వేసుకొని వేపుకుంటున్నాను. దీంట్లోనే వచ్చేసి దాల్చిన చెక్క, ఒక లవంగం వేసుకొని రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. దీన్ని వచ్చేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్ పెట్టేసుకొని పుట్నాల పప్పు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం లైట్, మరీ బ్రౌన్ కావద్దు, లైట్గా వేపుకోవాలి చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్లోనే కొంచెం అంతా నానబెట్టుకున్న చింతపండు వేసుకున్నాను. మరి నిమ్మకాయ సైజ్ అంతా కాకుండా చిన్న నిమ్మకాయ ఉంటుంది కదండి, అంత పీస్ తోటి చింతపండు అయితే నానబెట్టుకున్నాను. టేస్ట్ కోసం అన్నమాట, ఎగ్ కర్రీ కదా. నెక్స్ట్ వచ్చేసి వెండి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను. దీని ప్రాసెస్ ఏందో చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ అయితే హీట్లోనే ఉంది కాబట్టి ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ప్యాన్ అయితే హీట్ అయింది కాబట్టి కొంచెం అంతా ఆయిల్లో పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాక స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్
అయితే స్లోగా వదిలిపెట్టాలి. ఎగ్ ఆమ్లెట్ ఏమో అంత టేస్ట్ నాకు అంత అనిపించదు, కానీ నాకు ఎగ్ని ఇలా పసుపేసి ఇలా రోస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. దాని టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇలా ఈ ఎగ్ వచ్చింది చూడండి ముందట. ఈ ఎగ్ లాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్ని ఎగ్స్ని ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఇలా ఫ్రై అయితే రోస్ట్ లాగా అయిపోయింది కదా. దీన్ని వచ్చేసి ఒక బౌల్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇదే ఆయిల్ వేస్టేజ్ కాకుండా పడేయకుండా కర్రీ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కర్రీ కాబట్టి చూపిస్తాను. పొయ్యి అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇలా మిక్సీ జార్లో ఇవన్నీ నేను ఆల్రెడీ చూపించాను కదా, పుట్నాల పప్పు, కొబ్బరి, చింతపండు ఇవన్నీ ఉన్నాయి, గసగసాలు ఇవన్నీ అయితే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇలా ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను. ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మసాలా పేస్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పేస్ట్ కూడా ఇందులో ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో, పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకుందాము. బాండి పెట్టేసి ఈ ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఉంది కదా ఇందులోనే వేసుకుంటున్నాను నేను. ఎగ్ ఫ్రై చేశాను కదా అందుకని. నెక్స్ట్ వచ్చేసి లైట్గా కొంచెం అంత ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కాబట్టి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఈ టమాటో పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఇందులో అయితే వేసుకుంటున్నాను. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా టమాటో ప్యూరీ ఫ్రై, ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ ఇలా చేసుకున్నాక కొంచెం అంతా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్స్ కాబట్టి నేను కంపల్సరీ వేసుకుంటాను. దీంట్లోనే ఆల్రెడీ కొంచెం అంతా పసుపు అయితే వేసుకుంటున్నాను కాబట్టి దీంట్లో కొన్ని లైట్గా అయితే వేసుకుంటున్నాను. మన ఆప్షనల్ అది. నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలా ప్యూరిఫైర్ చూపించాను కదా ఇది కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంకొంచెం నా దగ్గర గరం మసాలా అయితే ఉంది. గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. ఒక స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలి.
దీంట్లో వచ్చేసి నేను పచ్చిమిర్చి గరం మసాలా ఇవన్నీ యాడ్ అయితే చేసుకున్నాను. ఇంకొక మిర్చి ఎందుకు వేయలేదు అని అంటే ఇది ఒక వెరైటీ అనేసి నేను ఇలా చేశాను, ప్రిపేర్ చేశాను. మన ఇష్టము, మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, ఇంకా పచ్చిమిర్చి అయినా కూడా యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క ఎగ్ని ఇందులో డ్రాప్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎగ్ ఎంత బ్రౌన్ కలర్ వచ్చిందో. ఇలా మీరు కూడా ఎంతమంది అయితే ఈ రెసిపీ చేసుకుంటారో కామెంట్లో పెట్టండి. ఇలా ఎగ్గును కూడా ఎలా అయితే బ్రౌన్ అయితే కలర్గా చేసుకొని తింటారో దీన్ని కూడా కామెంట్లో పెట్టండి. ఎంతమంది అయితే ట్రై చేస్తారో, ట్రై చేయని వాళ్ళ గురించి అయితే కాదండి, ట్రై చేసే వాళ్ళ గురించి. నాకైతే ఎక్కువ శాతం ఈ బ్రౌన్ కలర్ ఎగ్ ఇలా రావాలంటేనే చాలా ఇష్టం నాకు. చూసారు కదా ఎలా అయితే, ఎంత ఈజీ అయితే కాదండి, ఎలా అయితే ఎగ్ ప్రిపేర్ చేసుకున్నానో. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చేసుకోండి. లేదు మాకు కారం ఇంకా తగలాలి అని అంటే పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి ఇందులో వేసుకోవచ్చు. ఇంతేనండి. చూసారు కదా. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి నేను. థ్యాంక్ యూ.